ఇదేనా ఇదే ఇది నేను చూడలా. అరే నీకు తెలియదారా, రోడ్ల మీద వంట చేసుడు సూర్యప్రో దయ వల్ల ఒక కొత్త పద్ధతి వచ్చిందిరా. పాడగాను మామ ఫోన్ చేస్తుంది. ఇది ఇంటికాడు ఉంటేనేమో మొక్కం చూసుకుంటా తిడుతుంది, పనికోతనేమో ఫోన్ చేసుకుంటా తిడుతుంది. కానీ ఇది నన్ను తిట్టుడు మాత్రం పక్క. హలో, ఏందే? ఏం చేస్తున్నావే? చాయ్ తాగుతాన్నా. సరే గాని నాకు పనికి లేట్ అయిందని బువ్వ ఒకటే వండిన. దుకాణంలోకి పోయి నీ మందము 2 కోడిగుడ్లు తెచ్చుకొని ఆమ్లెట్లు వేసుకో, సరేనా? సరే సరే. ఛీ నీ అవ్వ, మా అవ్వ ఒక్క పని సగయ్యేది. చెట్టంతా బిడ్డున్నది, దాని గంజులున్న తినుడు తప్ప గంజులలో బువ్వ కూర అన్నరాదని తెలియదా? అమ్మ బాబాయ్, బయటనేమో ఎండ బగ మండబట్టే. ఇప్పటికే నేను బొగ్గు లెగ్గున్నా. బయటికి పోతే మసు పట్టిన కొబ్బరి లెక్క అయితే కావచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. సేటు 2 కోడిగుడ్లు ఇయ్యి. సేటు, ఈ కోడిగుడ్ల పైసలు నాకు వచ్చినాక ఇస్తుంది. ఏంది ఉద్దరియాలా? నీ ముక్కు ముఖం హెల్మెట్ కింద దాచుకున్నావు. అసలు నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు. నీకు ఎట్లు ఉద్దరియాలి నేను? అయ్యో సేటు, నేను ఎవరనుకుంటున్నావు? నువ్వు ఎవరైతే నాకేంది, నా కొడుకు నాకు ఇచ్చిపో. అయ్యో సేటు, నేను నాకు ఇచ్చిపోను, బండకు రాకిచ్చిపోను. నేను హారికను. అయ్యో నువ్వా హారిక? నేను ఇంకా పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలు కొత్త వేషాలు వేసుకొని వచ్చిర్రేమో అని భయపడ్డా. ఏ దొంగని కాదు సేటు, నేనే. సరే గాని మనుషుల ముంచే దొంగ బాబాలు కొత్త వేషాలు వేసుకొని వచ్చినట్టు నువ్వేంది గిట్లా వచ్చినావు? ఇది వేషంగా సేటు, ఎండ దెబ్బ తగలకుండా తీసుకునే పలు జాగ్రత్తలు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఆడపిల్లవు జాగ్రత్త. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే సేటు, నేను పోతానా. ఎండ బాగా అవుతుంది, ఇప్పటికే బాగుంది. నిన్న మొన్న గిట్లా ముట్టియంగానే బాగా మండినగానే ఇప్పుడేందే కొర్ర మీద నీళ్లు చల్లినట్టు కుయ్యి వంటలేవు. కొంపదిసి అయిపోయిందా ఏంది? అబ్బర బిడ్డ, అయిపోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? సిలిండర్ అయిపోతే ఏంది, సక్కంగా పొయ్యి లేదా కర్రకర్రలాడే కట్టెలేవా? ఉన్నాయి, బరాబర్ ఉన్నాయి. అక్కడైతే ఆమ్లెట్. శనివారం రోజుకి ఇట్లా నాకు శని పట్టిందా ఏంది? ఒర్రి అక్క, చెయ్యక పని చేద్దామంటే గ్రహాలు ఒక్కడు కూడా నాకు అనుకూలించలేవు. కాలు కలుతానే.
పాడుగాను కాళ్ళు కింద పెడితే రొట్టె పెంక కాళ్ళట్టే కాలుతానాయి. రొట్టె పెంక పరమేశు ఓయ్ పరమేశు, ఇంకా చెవిటి ఉన్నాయి కాదే మెల్లగా తీస్తే మాయన పడుతుంది. ఎందుకు గురించి నువ్వు చెప్పే? పానం అంతా సవసా ఉన్నది బిడ్డ, జ్వరం వచ్చినట్టున్నది అంతా. నోరు సయ్యత్తలేదు బిడ్డ, 4 రొట్టెలు చేయవా తింటా? చేస్తాను, ఎందుకు చేయ? నీ అవ్వ నేను చేసిన రొట్టెలు నువ్వు తిన్నావంటే నీకు వచ్చిన జ్వరం దెబ్బకు బస్సకి వీకాలే. సరే కానీ మైదా పిండి ఎక్కడ ఉంది అవ్వ? మైదా పిండి ఎందుకురా? రొట్టెలు మైదా పిండితో కాకుంటే బంకమాటితో చేస్తారా అనే? ఏంటి మమ్మీ ఎవడీడు? అయ్యో, రొట్టెలు మైదా పిండితోటి కాదురా, గోధుమ పిండితో చేస్తారు. అంటే కొంచెం వెరైటీగా చేద్దామని. అయ్యో, నా మీద ప్రయోగాలు చేయకురా, గోధుమ పిండితోటి రొట్టెలు చేయిపో. సరే నేను చేద్దా. అగో గిదేంది పోరగాన్లు చెట్ల కింద బోళ్ళటాడినట్టు గిదేమో రోడ్ల మీద బోళ్ళటాడుతుంది. ఏంది హారిక ఇల్లు గిట్ల కాల్ చేసి రేమో సామాన్ బయట పెట్టినావు? ఇల్లు కాల్ చేసుడు కాదురా ఎడ్డోడా. అదారా అమ్మో, ఈయనకి ఇంత సిలిండర్ అయిపోయింది, పొయ్యిల కట్టెలు లేవంటే ఇజ్జత్ పోతుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అరే నీకు తెలియదారా, రోడ్ల మీద వంట చేసుడు సూర్యప్రో దయ వల్ల ఒక కొత్త పద్ధతి వచ్చిందిరా. కొత్త పద్ధత ఏంటిదే అది? రోడ్ల మీద వంట చేసుడురా. ఏంది రోడ్ల మీద వంట చేసుడా? అవునరా, ఇప్పుడు ఆఫ్రికా దేశంలో సూర్యప్రో ఇచ్చే మంటతోటి వంటలు చేస్తారా. అందుకే నానే నీ అవ్వ సూర్యుని మంటకు గంజలకు పెట్టిన మసి లెక్క ఆళ్ళ మోకాలు కూడా జిడిగింజ లెక్క నల్లగా ఉంటాయి. అమ్మయ్యా నమ్మిండీడు. సరే గాని ఇప్పుడు ఏం వంట చేస్తానవే? కోడిగుడ్డు ఆమ్లెట్ ఎట్లన్నారా? ఆమ్లెట్ ఇస్తానవానే? ఇదేంటా ఇదే? ఇది నేను చూడలా. అబ్బా హారిక, నాకు కూడా ఒక ఆమ్లెట్ వేసేవని తింటా. ఇల్లుగాలు ఒకటి ఏడితే ఆకలి ఇంకొకటి ఏడ్చిండట. నేనే ఎర్రటైనలా సత్తన్నారా అంటే నీకు ఆమ్లెట్ వేసేనారా? ఆశ కొట్టి మొక్కపోడా. నువ్వు కూడా ఒక పెంక 2 కొడుకులు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకోపో. ఏమో నా ఆమ్లెట్కి వచ్చిండు. పోపా. అప్పుడు మా అమ్మ కూడా రొట్టెలు చేయమన్నది. నేను కూడా దీని లెక్క రోడ్డు మీద రొట్టెలు చేసి మా అమ్మకి ఇద్దా. అరే నువ్వు కూడా సూర్యుని మంటకు వంట చేస్తున్నావారా? నీకు ఒక్కరికి ఇస్తున్నానే సూర్యుడు మంట, మాకు కూడా ఇస్తాడు, మేము కూడా రొట్టెలు చేసుకుంటాం. నీకెందుకు? అమ్మో అసలే దీని జుట్టు కండు మళ్ళీ మా అమ్మ కడుపు నొత్తది. నీకు మత్తి బాగున్నదా పోరండి రామడతే. అమ్మయ్యా ఆమ్లెట్ అయితే అయిపోయింది. గిన్నె నంచుకు పాకాలు ఎంచుకుంటా. అసలు ఏంది సూర్యబ్రో ఇది? ఇంట్లుంటేనేమో అబ్బాయి కొట్టబట్టే, బయటకు వస్తేనేమో నువ్వు ఇక సోయి తప్ప తట్టు కొట్టబడుతుంది. అసలు ఎట్లా బ్రో? ఇక ఏమెండాలరా నాయన, అటు మీదికెళ్ళి మండబట్టే, ఇటు కిందికెళ్ళి మండబట్టే. నాకు వచ్చిన కోసం ఎవలకు రావద్దు అయ్యా.
గీడేంది కాలు పంగాలు చాపి నడుతాడు. ఓ సాయి ఏమైందిరా కాళ్ళ కట్టలు పెట్టినట్టు గట్ల నడుతున్నావు? ఓ అదా అక్క. అమ్మో దీనికి లోపల తొలరుసుకొని అని చెప్తే ఇజ్జత్ అవుతుంది. దీనికి ఏదైనా ఒకటి చెప్పి కవర్ చేయాలి. ఇది స్టైల్ అక్క. ఈ ఎండాకాలం పోయేదాక మొగలు అందరు ఇట్లే నడతారే. అంతేగా అంతేగా. స్టైల్ అమ్మా నానికి చెమటకు లోపల తొడలన్నీ ఓర్చుకపోతానే. స్టైల్ అట స్టైల్. చిచి ఈ నోట్ల మాట ఇది నా ఇజ్జత్ తీసుకోవడానికి ఉన్నాడు వీడు. సరేగా నీకు ఎండకట్టు బయలుదేరినవేంద్రా? ఏ ఇంట్లుంటే పానం అంతా ఉడికినట్టు అవుతుందిరా. అట్లా శరీత కోదామని పోతున్నారా? అరే సాయి ఈతొకై రంగా చెట్ల చేపలు తీసుకురారా, మంచి ఎండకు పులుసు పెట్టుకొని అండుకొని తిందాం. సరే గాని నువ్వు ఈ ఎండకి ఇక్కడ ఏం చేస్తానవే? పొయ్యి మీద పాపడాలు కోలిస్తున్నారా? పాపడాలు పోయా ఏడున్నాడా? ఇదేంద్రా పొయ్యి కాకుండా కుక్కరారా ఇది? అక్క ఇక్కడ రోడ్ ఉంది గాని పోయాడుందే. ఊరు పోడా రోడ్డే పోయిరా. ఆడు ఇదే రోడ్డు మీద రొట్టెలు వేస్తాను, నేను పాపడాలు ఎంచుతానా. ఈ రోడ్ మీద వంటలు చేసుడేంది? అయితే ఇంకొకటి చేస్తే అయిపోయినట్టేనే. బలి నడుతాడు అంశం నడిచినట్టు. అబ్బా మీ తెలివి తెల్ల కొంగలు పొడుసుక తిన. ఏం తెలివిరా మీది? వాళ్ళకు తెలివి తలకాయలే ఉంది, నాకైతే ఏకంగా కాళ్ళనే ఉంది. నీ కనబడతలే అనే పువ్వుకు సీమలు పట్టినట్టు ఎండకు పెట్టింది. సీమలేం పట్టలేదురా, మీరేం చేస్తారో నేను అదే చేస్తాను. అంటే నువ్వు కూడా గ్యాస్ సేవ్ చేస్తానవానే? సేవ్ చేయడానికి గ్యాస్ ఏమైనా గంగలు కొట్టుకుపోయిందా అనే? ఇది పీసిడిదేనా? గిసుని ముచ్చడానికి బంగారమేనాయే. పీసీడు అన్నావనుకో, నీ పెయి పీసి పీసి ఎత్తే ఏమనుకుంటున్నావు? గట్లనే అంటాడు గాని నువ్వు రోడ్డు మీద ఏం పెట్టినావే? బువ్వ పెట్టింది. ఎందుకే సిలిండర్ గిట్లా అయిపోయిందా? సిలిండర్ ఏం అయిపోలేదే, అయినా నాకు 2 సిలిండర్లు ఉన్నాయి. అబ్బా దీని పీసిడతానని పిల్లి తినా మరి గింత అధ్వానం చెప్తోంది. ఏందే నీకు నువ్వేమో గులుక్కుంటున్నావు? ఏం లేదే, నీ పీసిడతానానికి ఎవరైనా పిస పిస కావాల్సిందే, అట్లనే నేను కూడా అయినా. సరే గాని నీ పాపడాలు మాడిపోతానే చూసుకోయే. మాడిపోయేది నా పాపడాలు కాదే, నీ బువ్వ. ఏంది నా బువ్వనా? ఏడమాడిందే, ఇంకొంచెం నీరిగ్గాలే. ఇదేందా ఇదే? పోరాళ్ళు గీడేం చేస్తారా? కనబడతలే పెద్దమ్మా, వంటలు చేస్తున్నాం. ఏంది వంటలు చేస్తారా? వంటలే చేస్తున్నాం. రోడ్ల మీద ఎండ దెబ్బ తగిలి చనిపోతారు అంటే రోడ్ల మీద అంట చేస్తారా? నడురి. అబ్బా ఎండ దెబ్బ డాక్టర్ చచ్చిపోతారా? ఆవు చచ్చిపోతారు, ఎండ దెబ్బ తగిలి చచ్చిపోయిండు. ఆ పోషగాన్ని ఇప్పుడే చూసేస్తున్నా. పోషుడు చచ్చిపోయిండా? ఏదో తేడాగా ఉందేంటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ జాగ్రత్తలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పోనే పెళ్లి ఉంటది, దాన్ని పొట్టు కొట్టండి. బాయ్. యాక్షన్. రెడీ యాక్షన్. మీ తెలివి తెల్ల కొంగలు వరుసక తిన. ఏం తెలివిరా మీది? అగిలేపు రెడీ యాక్షన్. యాక్షన్. మళ్ళీ రెడీ. అగో మా అమ్మ ఫోన్ చేస్తాను. ఓకే పోయింది. ఇక్కడ అత్త యాక్షన్. ఏంది ఉద్దరియాలా?
నీ ముక్కు మొక్క హెల్మెట్లో దాచి పెట్టుకున్నావు అసలు నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు నీకు ఎట్లా అవుతారు ఎందుకు నవ్వుతానే రెడీ యాక్షన్ వాళ్ళకు తెలివి తలకాయలనే ఉంది నాకైతే ఏకంగా పోయింది లేదు కెమెరా చూసింది ఇటు చూసింది అందుకనే వాళ్ళకు తెలివి తలకాయలనే ఉంది ఎండకెందుకు నాకైతే ఏకంగా కాళ్ళలో ఉంది నా కాళ్ళ కాళ్ళ గిట్లా గట్టి అను రెడీ రెడీ యాక్షన్ యాక్షన్ అసలు ఏంది సూర్య బ్రో ఇది బయటికి వస్తాను ఇట్లాగా ఓకే రెడీ యాక్షన్ అసలు ఏంది సూర్య బ్రో ఇది ఇంట్లోనేమో అయ్యబ్బ కొట్టబట్టే బయటికి వస్తానేమో ఉప్పు కొట్టబడుతుంది యాక్షన్ యాక్షన్ నవ్వక అక్కడ తిరుగులు రెడీ అట్నవాడు అట్నవాడు యాక్షన్ నువ్వు ఎవరైనా మళ్ళీ రెడీ యాక్షన్ యాక్షన్ నువ్వు ఫాస్ట్ చెప్పు నువ్వు ఎవరైతే నాకేది నాకు ఇచ్చిపో నువ్వు ఎవరైతే నా కొడుకు నాకు ఇచ్చిపో యాక్షన్ సిలిండర్ ఏం అయిపోలేదు మళ్ళీ సిలిండర్ ఏ సిలిండర్ ఏం అయిపోలేదే రెడీ సిలిండర్ సిలిండర్ రెడీ యాక్షన్ రెడీ యాక్షన్ ఏ సిలిండర్లు ఏం అయిపోలేదే 2 సిలిండర్లు ఏమంటా అప్పుడు చెప్పు యాక్షన్ రోళ్ళ మీద ఒక్కొక్కరు ఎండ దెబ్బ తగిలి చనిపోతున్నారు అంటే మీరు రోళ్ళ మీద అంటలు చేస్తున్నారు పారి వెళ్ళిపోదాం నడు ఎక్స్ప్రెషన్ యాక్షన్ ఇల్లు గాలి ఒక మళ్ళా ఇల్లు గాలి ఒకటి ఎడితే ఆకలి అవుతుందని ఇంకోటి ఏడ్చిండట రెడీ యాక్షన్ అగో మా అమ్మ ఫోన్ చేస్తుంది ఇది ఇంటికాడు ఉంటేనేమో మొఖం చూసుకుంటా తిడుతుంది పనికోతేనేమో ఫోన్ చూసుకుంటా తిడుతుంది ఫోన్ చూసుకుంటానా ఫోన్ చేసుకుంటా యాక్షన్ అయ్యో నువ్వా హారిక నేను ఇంకా పొలంగా ఎత్తుకపోయే దొంగలు చేస్తారా ఏంది వంటలు చేస్తారా అని తీసుకో ఒకటి ఏమైనా ఎక్స్ప్రెషన్ ఏంది వంటలు చేస్తారా అని ఏంది వంటలు చేస్తారా గట్టిగా ఏంది వంటలు చేస్తారా అంటే అక్కకే చూసుకున్నాను నాకే చూడకు ఏంది వంటలు చేస్తారా అమ్మ అటు చూడు అటే చూడు కొంచెం గట్టిగా చెప్పండి ఏంది వంటలు చేస్తారా